భారత్ ఫ్యూచర్ సిటీ వేదికగా ఈ నెల 8, 9 తేదీల్లో నిర్వహిస్తున్న గ్లోబల్ సమ్మిట్ ను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో నిర్వహించే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్ల పనులను ఆయన పరిశీలించారు. అధికారులతో సమీక్ష నిర్వహించి పనుల పురోగతిని తెలుసుకున్నారు. దేశంలోని రాష్ట్రాలతో కాదు ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశాలతో తెలంగాణ పోటీ పడుతోందని చెప్పారు. రాష్ట్రాన్ని అన్ని స్థానంలో నిలిపేందుకు సీఎం రేవంత్ నాయకత్వంలో తెలంగాణ రైజింగ్ 2047 విజన్తో ముందుకు వెళ్తున్నామన్నారు. 2047 నాటికి తెలంగాణ ఆర్థిక వ్యవస్థను $3 ట్రిలియన్ ఎకానమీగా వృద్ధి సాధించేలా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తున్నదని మంత్రి పొంగులేటి చెప్పారు. గౌరవ ఉన్నతాధికారులకి, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా డిసెంబర్ 8, 9 అంటే డే ఆఫ్టర్ టుమారో నుంచి 2 days గ్లోబల్ సమ్మిట్ని ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక రంగాల్లో దిగ్గజాలని ఈ కార్యక్రమానికి ఆహ్వానించడమే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో గడిచిన ఈ 2 సంవత్సరాలలో చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో పాటు 2034 2034 ఒక డివిజన్గా 2034 నుంచి 2047 వరకు రెండొక సెక్టర్గా ఓవరాల్గా ఈ రాష్ట్రం ఆర్థికంగా అన్ని రంగాల్లో అచీవ్ చేసుకునే ఒక టార్గెట్ని పెట్టుకొని 2037 వరకు $1 ట్రిలియన్ స్కోప్తో 2047 $3 ట్రిలియన్ స్కోప్తో అలా లాంగ్ విజన్తో ఇది ఒక భారతదేశంలోనే ఒక రాష్ట్రంతో కంపారిజన్ కాకుండా ప్రపంచ దేశాలతో కంపారిజన్ చేసుకొని ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లే దాంట్లో ఈ గ్లోబల్ సమ్మిట్ని ఇక్కడ ఏర్పాటు చేసిన సంగతి మీకు తెలియదు.